హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశ్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. స్పేస్ లో అసలు ఎటువంటి సౌండ్ కూడా ఉండదంట. దీనికి గల కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? స్పేస్ లో అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల అక్కడ ఎటువంటి సౌండ్ కూడా ట్రావెల్ చేయలేదు. దాని కారణంగానే స్పేస్ లో మనం సౌండ్ అయితే విన్నాం. చాలా మంది భక్తులు శివుణ్ణి గురువు కింద అయితే భావిస్తారంట. నిజానికి నాకు ఇదైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనం శివుని చూసుకున్నాం అనుకోండి, నటరాజు స్వరూపంలో ఆయన దగ్గర నుంచి నాట్యం అయితే పుట్టింది. ఇదంతా కూడా మనం మన పురాణాల్లో అయితే చూస్తాం. అలాగే మనం మన వేదాలని, పురాణాలని వీటన్నిటిని కూడా సరిగ్గా పరిశీలించామనుకోండి, పరశురాముడి యొక్క గురువు వచ్చేసి పరమేశ్వరుడు అని చెప్పి మనం మహాభారతంలో కూడా చాలా క్లియర్ గా అయితే చదువుతాం ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి పరమేశ్వరుడు గురువు కింద కూడా వ్యవహరించారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎప్పుడన్నా మీరు ఈ విషయం ఆలోచించారా? అదేంటంటే అసలు మన స్పేస్ లో ఉన్న గ్రహాల్లో అన్నిటికన్నా హాటెస్ట్ గ్రహం ఏంటని చెప్పి, ఆ గ్రహం ఏంటంటే వీనస్. ఆ గ్రహం మీద ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుందో మీకు తెలుసా? ఆ గ్రహం మీద టెంపరేచర్ వచ్చేసి 450 డిగ్రీస్ అంట. నిజానికి ఈ టెంపరేచర్ లో మనిషి అసలు ఒక్క సెకండ్ కూడా అక్కడైతే సర్వైవ్ అవ్వలేడు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మరెన్నెన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తూనే ఉంటాను. ఇంకా మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హై ఫ్రెండ్స్, నేను ప్రశ్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక ఆనందం వల్ల ఆనంద బాష్పాలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మాక్సిమం ఎక్కువ శాతం మన ఫస్ట్ కన్నీరు బొట్టు అనేది రైట్ ఐ నుంచి అయితే వస్తుందంట. అలాగే మనం ఒకవేళ బాధతోటి ఏడుస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ శాతం లెఫ్ట్ ఐ నుంచి మన ఫస్ట్ కన్నీరు బొట్టు అయితే వచ్చే ఛాన్స్ ఉందంట. భగవద్గీత బుక్ లో మొత్తం 700 పద్యాలు అయితే ఉంటాయంట. అలాగే మన హిందూ ధర్మంలో భగవద్గీత అనేది పూజింపబడే పుస్తకం. రెడ్ ఫోర్ట్ గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటది. అలాగే ఈ రెడ్ ఫోర్ట్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది. అలాగే మీకు ఈ విషయం తెలుసా? 1638లో ఈ రెడ్ ఫోర్ట్ ని కట్టించడం కోసం ప్రత్యేకించి ఒక కమిషన్ అయితే నియమించారంట. ఈ రెడ్ ఫోర్ట్ కి సంబంధించి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా ఇండిపెండెన్స్ డే రోజున ప్రత్యక్ష ప్రసారాన్ని అయితే ఇస్తూ ఉంటారు కదా. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని ఢిల్లీకి సంబంధించిన రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి అయితే ఇస్తూ ఉంటారు. మన స్పేస్ లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవ్వరికీ కూడా తెలియదంట. దీనికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మన స్పేస్ అనేది చాలా పెద్దదే. సో మన స్పేస్ ఇంత పెద్దది అవడం వల్ల అసలు మన స్పేస్ లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పి ఎవరో కూడా కరెక్ట్ గా అయితే చెప్పలేకపోతున్నారు. అలాగే దీనికి సంబంధించి మరొక కారణం ఏంటంటే ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెండ్ అవుతూ ఉంటది. సో అలా ఎక్స్పెండ్ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్ గా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పి ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఓన్లీ మన మిల్కీ వేలోనే 200 to 400 బిలియన్ స్టార్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రెసిడెంట్ కి మాత్రమే ఉండే మరొక పవర్ ఏంటంటే పార్డనింగ్ పవర్. ఒకవేళ ఎవరికైనా ఉరి శిక్ష పడింది అనుకోండి, దాన్ని తగ్గించి జీవితకాల కారాగార శిక్ష కింద ప్రెసిడెంట్ మాత్రమే మార్చగలరంట. ఈ పవర్ కేవలం ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. ఇది మన వాడుక భాషలో చెప్పాలంటే దీన్నే మనం క్షమాభిక్ష అని అయితే పిలుస్తాం. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ లో ఏ ప్లానెట్ మీదైనా లైఫ్ పాసిబుల్ అవుతుందంటే అది కేవలం మార్స్ మీద మాత్రమే అంట. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్. దానికి కారణం ఏంటంటే మార్స్ వచ్చేసి హ్యాబిటబుల్ జోన్ లో అయితే ఉంటది. అంతేకాకుండా నాసా జరిపిన పరిశోధనలో అక్కడ సాయిల్ మీద లైఫ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి నాసా అయితే చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇటువంటి మరెన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ అండ్ మన హిస్టారికల్ వీడియోస్ అన్ని కూడా మీకోసం అయితే చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ ని నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.